शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः गुरोः पादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। క్రిందటి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ సగుణ బ్రహ్మం యొక్క ఉపాసన గురించి, భక్తుని యొక్క లక్షణాల గురించి అర్జునుకు బోధించారు. నిర్గుణ పరబ్రహ్మ యొక్క తత్వం గురించి కానీ, జ్ఞాన సంబంధమైన విచారణ కానీ అక్కడ ఎక్కువగా ప్రస్తావించలేదు. సగుణ బ్రహ్మం యొక్క విషయము, వాస్తవ భక్తి యొక్క స్వరూపము అంతా తెలుసుకున్న తర్వాత అర్జునుడు ఏం చేశాడంటే, సగుణ బ్రహ్మం యొక్క తత్వాన్ని, జ్ఞాన సంబంధమైన విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవటానికి కుతూహలం కలిగి వాని గురించి కృష్ణ పరమాత్మని అడుగుతారు. అప్పుడు వారు నిర్గుణ పరమాత్మ తత్వమును, అట్టి పరమాత్మను జీవుడు పొందుటకు కావలసిన ఉపాయాలను విపులంగా సెలవిచ్చారు. తత్వజ్ఞానముని గురించి జిజ్ఞాసచే అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలతో ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగం ప్రారంభమవుతుంది. మరి క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే, క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. జీవుడు వాస్తవంగా క్షేత్రజ్ఞుడే గాని క్షేత్రం కాదు. కానీ అజ్ఞాన కారణం చేత తాను క్షేత్రమని తలచి జీవుడు దుఃఖాలను, సంకటాలను పొందుతున్నాడు. క్షేత్రం అనేది పంచభూతాత్మకమైనది, అది నశ్వరమైనది, వికారవంతమైనది. క్షేత్రజ్ఞుడు క్షేత్రము నెరిగేటటువంటి ప్రత్యేగాత్మ. ఆయన చిన్మయ రూపుడు, శాశ్వతుడు, వికారరహితుడు. ఆ రెండింటి యొక్క స్వభావమును వివరింపబడి కలిసి ఉన్నట్టు వాని యొక్క విభజనను, విభాగమును గురించి తెలుపుతున్నటువంటి అధ్యాయం కాబట్టి దీనిని క్షేత్రజ్ఞ విభాగ యోగము అని పేరు కలిగింది. మరి ఈ అధ్యాయంలో మొత్తం 35 శ్లోకాలున్నాయి. క్షేత్రజ్ఞుల యొక్క స్వరూప వివరణములు 1వ శ్లోకం నుండి 7వ శ్లోకం వరకు, అమానిత్వాది జ్ఞాన గుణములు 6వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు, జ్ఞేయ వస్తు ప్రతిపాదనం వచ్చేసి 13వ శ్లోకం నుండి 18వ శ్లోకం వరకు, మరి ప్రకృతి పురుషుల వర్ణన వచ్చేసి 19వ శ్లోకం నుండి 35వ శ్లోకం వరకు ఉన్నాయి. ప్రకృతిం పురుషం చైవ విజ్జనాదిభావపి వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి పురుషుడు ఉభయులు కూడా ఆది లేనటువంటి వారు. అంటే పుట్టుక లేదు, ప్రారంభమే వారికి లేదు. మరి మనోబుద్ధి ఇంద్రియములు, వికారములు, సత్వ రజస్తమో గుణాలు కూడా అవి ప్రకృతిని వలనే కలిగాయని తెలుసుకోండి. కాబట్టి ఆ ప్రకృతిని తెలుసుకొని జ్ఞాన సాధన చేసినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి పొందుతారు, మోక్షము లభిస్తుంది, విముక్తి కలుగుతుంది అన్నమాట. అంతవరకు ఈ ప్రకృతి సంబంధాలైనటువంటి ఈ శరీరమే నేను అనుకుంటున్నంత వరకు అజ్ఞానంతో మనము అన్ని రకాలైనటువంటి దుఃఖాలకు లోను కావటమే కాకుండా ఈ శరీరమే శాశ్వతమైనది, ఈ శరీరము సత్యమైనది, ఈ శరీరం నుంచి వచ్చిన బంధాలు ఏవైతే భార్య అనుకోండి, పిల్లలు అనుకోండి, ఈ శరీరానికి కావలసిన లౌకికము సంబంధమైన ఇల్లు, వాకిలి ఇవన్నీ నావే అనుకుంటూ జీవుడు బాధపడుతూ ఉన్నాడు. జీవుడికి
నేను ఈ శరీరాన్ని కాను అనే దృఢమైన నిశ్చయం కలిగితే తప్ప ఆయన ఆనంద స్వరూపుడు కాడు. కాబట్టి అలాంటి ఆనంద స్వరూపాన్ని ఎట్లా పొందాలి అనే విషయాన్ని 6వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు చెప్పబడింది. ఆ జ్ఞాన లక్షణాలేంటి, జ్ఞానాన్ని ఎట్లా పొందాలి అనే విషయాన్ని వివరిస్తూ వచ్చారు ఈ యొక్క క్షేత్రజ్ఞ విభాగ యోగంలో. కాబట్టి వాటిని అందరూ కూడా ఫాలో అయ్యి, అంటే అనుసరించి మాత్రమే ఎవరైనా దుఃఖ సాగరం నుంచి బయటపడతారు. లేకపోతే దుఃఖ సాగరంలో అందరూ ఉండవలసిందే. ఎందుకంటే ఈ శరీరము, ఈ ఉపాధి నేను, ఈ ఉపాధితో కూడుకున్నటువంటి సంబంధాలన్నీ శాశ్వతమైనవి, అవి లేకపోతే నేను లేను అని విపరీతంగా బాధపడుతూ ఉంటాడు మానవుడు. అది అజ్ఞానం వల్ల వచ్చింది. అయ్యా, నీకు వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. నదిలో 2 కట్టెలు కలిసిపోతాయి. ఎంతకాలం కలుస్తాయండి? కాసేపు పోతాయి, తర్వాత విడిపోతాయి, నదిలో కానీ సముద్రంలో కానీ. అట్లాగే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం అని చెప్పారు పెద్దలు. అంటే రుణం వల్లనే భార్య వస్తుంది, రుణం వల్లనే భర్త, రుణం వల్లే పిల్లలు. వాళ్ళకు మనం బాకీ ఉంటే ఆ బాకీ దిద్దుకోవటానికి మనకు పుడతారు. కాబట్టి భర్త పోయాడని నువ్వు చచ్చిన శవంలాగా కావాల్సిన పని లేదు. కొడుకు పోయాడు కదా అని చెప్పి నీవు పీనిగలాగా అయిపోవాల్సిన పని లేదు. ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు. పిచ్చివాడివి కావాల్సిన పని లేదు. ఆ వ్యామోహం తొలగించుకుంటే ఈ లోకంలో ఎవ్వరు కూడా ఉండరు. నేనుండను. పుట్టిన ప్రతి వాళ్ళు గిట్టుట తప్పదు. పుట్టడం జరిగిందంటే చావటం ఖాయము. మధ్యలో ఎవరికైనా కానీ ముసలితనము, వ్యాధులు రావటము ఇవన్నీ సహజము. అవి సహజం కాదు. ఆయనే చచ్చిపోయాడు, ఆమె చచ్చిపోయింది, ఇంకా నేను చావను, నాకెప్పుడో దూరంగా వస్తుంది వ్యాధి, నాకెప్పుడో చావు వస్తుంది అనే భ్రాంతిలో ఉండిపోయి వీటినంతా పట్టుకుంటే ఎవరైనా కానీ విపరీతంగా బాధపడవలసి ఉంటుంది తప్ప వారికి ఆనందము, మనశ్శాంతి ఉండదు. ఎక్కువ కాలం ఆయుష్ కూడా వారికి ఉండదు. ఆయుష్ క్షీణమవుతుంది. నీవు ఎంతెంతగా ఈ భౌతిక సంబంధాల పట్ల విశేషంగా వ్యామోహం పెట్టుకుంటే. అందుకే ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము అని చెప్పారు. ఇహంలో అంటే భౌతిక సంబంధమైనటువంటి సుఖాలు శాశ్వతం కాదని తెలుసుకోవాలి. మరి వైకుంఠం కానీ, స్వర్గలోకం కానీ, ఇంకేదన్నా ఇతర లోకాలు కూడా శాశ్వతం కాదని తెలుసుకున్నప్పుడు మాత్రమే, ఆ వైరాగ్యం కలిగినప్పుడు మాత్రమే మోక్ష ద్వారం తెరవబడుతుంది అని ఘంటాపదంగా మహర్షి మలయాళ స్వాముల వారు కూడా చెప్పారు. ఇక్కడ చెప్తున్నారు, మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరా ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతే చ తనాధృతి ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, 11 ఇంద్రియాలు, అంటే కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనస్సు వచ్చేసి 11వ ఇంద్రియం. ఈ ఇంద్రియ విషయములు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు ఇవన్నీ కూడా శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము వీటి వల్లే మా జీవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. కోరిక, ద్వేషము, దుఃఖం, సుఖము, దుఃఖము, దేహేంద్రియాదుల సముదాయము, తెలివి, వృత్తి జ్ఞానము, ధైర్యము అను వీరి సముదాయమే వికార సహితమైనట్టి క్షేత్రము. శరీరం అంటే ఏమి? వీటితో కూడుకొని ఉంది అని భగవంతుడు
విశదీకరిస్తూ ఉన్నాడు. మరి దీని నుంచి ఎవరైనా బయటపడాలి అంటే భగవంతుని యొక్క మహాత్ముల్ని సేవించాలి, సద్గురువుల్ని సేవించాలి, వారిని అనుసరించాలి. విశిష్ట పురుషులు ఎవరైనా ఉంటే సాధ్వీమణులను, పతివ్రతలను వారంతా తెలుసుకున్నారు ఇదంతా అశాశ్వతమైనది, ఏమీ సత్యం కాదు అని. పిల్లలు పోయినా వారు బాధపడరు, భర్త పోయినా బాధపడరు, ఎవరికి ఏం జరిగినా అదంతా సహజంగా జరిగేదే కదా అని వారు నిశ్చలంగా ఉంటారు. అంతే. మనకు వాళ్ళకి తేడా ఏంటంటే ముసలితనము సహజమైనది, చావు సహజమైనది, వ్యాధులు సహజమైనది, వద్దన్నా వస్తుంది. అది ఎవరికైనా వస్తుంది. లోకంలో అందరికీ ఆదిశంకరుల వారు కూడా పోయారు. శరీరాన్ని తీసుకున్న ప్రతి వాళ్ళు కూడా వ్యాధులు అనుభవించవలసిందే. రమణ మహర్షి వారు, రామకృష్ణ పరమహంస వారు, వీరందరికీ క్యాన్సర్లు వచ్చాయి. ఎవరికైనా వ్యాధి వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నామండి, అద్దెకుంటే ఏం చేయాలి? ఇంటి ఓనర్ గారికి అద్దె చెల్లించాలి, కరెంటు బిల్లు చెల్లించాలి. అట్లా చాలా కాలం చెల్లించలేదనుకోండి, ఏం చేస్తారండి? ఓనర్ గారు మర్యాదగా చెప్తారు, లేకపోతే వినకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. అది కూడా కాకుంటే పోలీసులు ఏం చెప్తారు? అయ్యా సివిల్ పంచాయతీలు మేము చెయ్యము, మీరు కోర్టుకు పోండి అంటే వారు కోర్టుకు పోతారు. కోర్టుకు పోయినప్పుడు కోర్టు నోటీసులు ఇస్తుంది, ఒక కొన్నాళ్ళు ఇస్తుంది. తర్వాత ఏం చేస్తుందండి? ఇంట్లో సామాన్లన్నీ తీసి బయట పారేసి తరిమేస్తారు. ఆ సామాన్లను కూడా అమ్మి పారేసి వాళ్ళు అద్దె కట్టుకుంటారు, కరెంటు బిల్లులు కట్టుకుంటారు ఓనర్ అయినటువంటి వారు. లేకపోతే వీళ్ళుంటే డబ్బులు ఇవ్వాలి. అట్లాగే శరీరం అనేటటువంటి అద్దె గృహాన్ని భగవంతుడు మనకిచ్చాడు. ఈ శరీరం అనేటటువంటి అద్దె గృహాన్ని ఇచ్చాడు కాబట్టి అందులో అద్దె చెల్లించవలసిందే. నేను చెల్లించనయా అని మనం మూర్ఖంగా ఇవ్వం. అందుకే చూడండి, పళ్ళు ఆయన నోటీసులు పంపిస్తాడు భగవంతుడు. ఏం నోటీసులండి? వెంట్రుకలు తెల్లగా కావటం, కళ్ళు కనపడకుండా ఉండటం, నడవటానికి శక్యం కాకపోవటం, ఏదో కర్ర పట్టుకొని నడవటం. ఇవన్నీ ఏమంటే, అయ్యా నువ్వు తొందరలోనే నా దగ్గరికి వస్తున్నావు నీవు, కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండు, నువ్వు శ్మశానానికి పోవటానికి సిద్ధంగా ఉండు, ఇల్లు ఖాళీ చెయ్యండి అని భగవంతుడు నోటీసులు పంపిస్తున్నాడు ప్రతి వాళ్లకు. పండ్లు ఊడిపోవటం, ఏమండి పండ్లు ఊడిపోతాయి, కళ్ళు కనపడవు, నడవలేక కట్టె ఉంటుంది, రోగం వస్తుంది అని అంటే అర్థమేమి? ఇవన్నీ ఆయన భగవంతుడు నోటీసులు ఇస్తున్నాడు. అరే నేను ఇచ్చిన ఇల్లును నువ్వు ఖాళీ చేయాల్సి వస్తుంది, ఇప్పటికైనా మేలుకో అని హెచ్చరిక చేస్తున్నాడు. అయితే ఆ హెచ్చరికను అజ్ఞానంతో, మూర్ఖత్వంతో పాటించకపోయినప్పుడు ఆయన ఇల్లు బలవంతంగా ఖాళీ చేయిస్తాడు. అదే చావు. మరణం అంటే ఏం లేదు అది. అయితే మహాత్ములైన వారు, జ్ఞానులైన వారు ఏమండి, ఈ వ్యాధి రావటం సహజమైందే, చచ్చిపోవటం కూడా సహజమైందే, నేను ఎప్పుడైనా పోతాను ఓ భగవంతుడా అని నిరంతరము భగవంతుడిని ధ్యానించుకుంటూ జపం చేసుకుంటూ ఈ లోకంలో ఈ విషయ వస్తువులపైన ఎంత సంబంధం ఉండాలో అంత సంబంధం మాత్రమే పెట్టుకుంటూ, పడవలోకి నీళ్లు రాకూడదు, నీళ్ళు వస్తే మునిగిపోతుంది. నీవు అన్నిటితో సంబంధాలు చేసుకుంటూ ఉండు. అయితే నీ అంతరంగంలో మాత్రం వాటికి ఎలాంటి చోటు ఉండకూడదు. భౌతిక సంపదలకు కానీ, శరీరంతో వచ్చిన సంబంధాలకు కానీ నీ అంతరంగంలో వాటి గురించి బంధం పెట్టుకోవద్దు. పెట్టుకోకుండా ఉండే వాళ్ళే జ్ఞానులు. కాబట్టి అటువంటి జ్ఞానం ఎట్లా వస్తుందయ్యా అంటే చక్కగా సాధన చేసుకుంటూ ఉండాలి. పెద్దలు చెప్పినట్టుగా మన బ్రహ్మశ్రీ వెంకటేశ్వర్లు గారు చెప్తూ ఉంటారు. ఏమన్నారు ఆయన? అయ్యా నేను ఎవ్వరూ మొయ్యకున్నా యవ్వనంలో ఒక కావడి భారాన్ని చేపట్టినా ఎవరు కూడా మోస్తారని నిరీక్షించకుండా నేను ఒక్కడనే మోయటానికి సిద్ధమయ్యాను.
నాకు కొండను మోసినటువంటి ఆ కృష్ణుడే తోడుగా ఉంటాడని చెప్పి నేను తిరిగాను, ప్రచారం చేశాను, ఎన్నో గ్రంథాలు చదివాను, గ్రంథాలు రాసుకున్నాను, భగవద్గీతను ప్రచారం చేశాను. ఆ ప్రచారము ఆయన యొక్క వేడుకగా భావించి ఆ వేడుకలో నేను ఒక సమిధనయ్యాను. అందువల్ల నేను భారాన్ని అతి తేలికగా మోసాను, నాకు ఏమీ తెలియదు, మరి ఇది సత్యము నాణ్యమైనటువంటిది కాదు, ఇప్పటికి కూడా నాకు ఏమీ తెలియదు, వారి యొక్క కృప మాత్రమే, వారే నన్ను నడిపించారు అనే భావన ఎవరికైతే అంతరంగంలో ఉంటుందో వారు జ్ఞానులు, వారు రాజయోగులు, భక్తులు, మహాత్ములు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అది లేకుండా ఊరికే పైన వేషభూషాల వల్ల ఎవరు కూడా అంతరంగంలో ఆనందాన్ని పొందలేరు. ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా, విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. మన మనస్సుతో శరీరంతో రకరకాలైనటువంటి పనులు, దుష్టమైన పనులు, చేయకూడని పనులన్నీ చాలా మంది చేస్తూ ఉంటారు. ఎవరు తెలియకపోయినా ఈశ్వరుడికి తెలుస్తుంది కదా, ఆ ఈశ్వరుడు తప్పకుండా శిక్ష విధిస్తాడు. అది ఎవరికైనా సరే తప్పదు. కాబట్టి అలాగా మరి ఈ ఆకాశానికి అవధంటూ లేనే లేదు. ఆకాశానికి ఏమన్నా కొలమానం ఉందా అండి? ఇంత ఉంది, ఇంత లేదు, ఇంత పొడవు ఉంది, ఇంత వెడల్పు ఉంది, ఇన్ని అడుగులు అని లేదు. చిదంబరానికి పోతే అక్కడ రూపం కనపడదు. చిదంబరంలో విశేషం ఏంటంటే రూపం కనపడదు, అదే విశేషం. అది అందరికీ తెలిసిపోయింది. చిదంబర రహస్యం అంటే తెలియకుండా ఉన్నది కాకుదు, అందరికీ తెలిసినా అది రహస్యమైనటువంటిదే. ఎందుకంటే అక్కడ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ రూపము అట్లా ఉంటుంది. కాళహస్తీశ్వరికి శ్రీకాళహస్తి వెళ్తే ఆ వాయులింగం దగ్గర దీపం పెడితే ఎంత చీకటిగా ఉంటుంది, అక్కడ దీపం అలా 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 కదులుతుంది. ఎందుకంటే ఆ లింగము వాయులింగం కాబట్టి అక్కడ దీపము కదలిక ఉంటుంది. చీకటిగా గాలే ఆడనటువంటి ప్రదేశంలో లింగం ఉంది అని చెప్తున్నారు. మనం చూసిన వాళ్ళందరికీ కనిపిస్తుంది. కాళహస్తికి ఎవరు పోయినా చూడవచ్చు. అక్కడ ఉన్న పంతులు గారిని, పూజారి గారిని అడిగితే చూపిస్తారు. అలాగే కలిమి లేములు అనేటటువంటివి కూడా కళలు. మనకు కళలు వస్తాయి కదా, రకరకాల కళలు వస్తాయి. అట్లాగే సంపద కానీ, సంపద నశించిపోయి బీదరికం కానీ అదంతా కళ అని చెప్పారు. నీవు భ్రాంతి పడుతున్నావు, ఈ సంపదలు నీవి, నేను పోయేంత వరకు ఉంటాయి ఈ సంపదలు, లేకపోతే నేను ఇంత సంపాదించినా నా మనవాళ్ళు అనుభవించగలుగుతారు, నా కొడుకులు అనుభవించగలుగుతారు అనేది కళ్ళ. ఎందుకంటే వాళ్ళు బికారులయ్యే అవకాశం ఉంది, ఆ సంపద పోయేటటువంటి అవకాశం ఉంది. నీవు బ్రతికుండగానే ఆ సంపద పోయే అవకాశం ఉంది. అది శాశ్వతమైనది కాదు. కళ ఎంత నిజం కాదో ఈ ఆస్తులు, అంతస్తులు, భార్య, పిల్లలు, భర్త ఇదంతా కూడా కళ మాత్రమే. ఇది దీనికి 100 ఏళ్ళు నాటకం అనుకుంటారు. ఇది 100 ఏళ్ళు కూడా లేదు. 50 ఏళ్ళే ఉంటుందో నాటకం, 60 ఏళ్ళే ఉంటుందో, 30 ఏళ్ళే ఉంటుందో, లేకపోతే కడుపులో పిండంగా ఉన్నప్పుడే నాటకం అంతం కావచ్చు. ఈ నాటకము ఎప్పుడైనా అంతమయ్యేటటువంటి నాటకమే. నాటకమెంత కాలము సాగిన తెరపడుట క్షణము. ఎప్పుడైనా నాటకము తెరపడుతుంది అనేది ఎప్పుడు మనిషిలో ఉంటే, మెదడులో ఉంటే వాళ్ళు దేనికి కూడా బాధపడరు, దుఃఖపడరు, సంకటం అనుభవించరు అని చెప్తున్నారు. పెట్టుటకేమీ లేదురా పెట్టే దండము నాదిరా. అయ్యా నేను వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలే, పోయేటప్పుడు ఏమి తేలేదు, ఇదంతా నీవిచ్చిందే ఓ భగవంతుడా, నీకు నేనేం పెట్టలేను, ఇదిగో నా 2 చేతులు ఉన్నాయి, నేను నీకు దండం పెడతాను, అంతకు మించి నేనేమి ఇచ్చుకోలేను, రా అని పిలుచు
ఓ రేపల్లె బాలుడా గోపాలుడా రారా అని పిలుచు. రారా అంటే నీ మదిలోకి వస్తాడు ఆయన. అయితే నువ్వు పిలిస్తే చిత్తశుద్ధితో పిలవాలి, ఏకాగ్రతతో పిలవాలి. ఆయన పట్ల భక్తి శ్రద్ధలతో పిలిస్తే గోపాలుడు నీ మదిలో ఉంటాడు. కానీ పిలవటం అంటూ ప్రయత్నం చేయాలి. ఏమండి రాలేదంటే నీవు ఎప్పుడైతే మనస్సు నిర్మలంగా ఉంటుందో, నీవు అధర్మంగా జీవించకుండా ఉంటావో, తప్పులు చేయటానికి భయపడతావో, అప్పుడు నీ హృదయంలోకి కృష్ణ పరమాత్మ వస్తాడు. ఏమండి నాకు పుణ్యమే తోడుగా ఉన్నది, మోక్షమే నాకు మేలైనది. ఉన్నవారికి ఏమున్నది చెప్పండి? ఉన్నవారికి మనశ్శాంతి ఉండదు, దుఃఖమే. ఎవరికైతే పుణ్యం ఉందో వారికే సుఖము ఆనందము లభిస్తుంది. నీలోనే నేను ఎన్నటికీ ఉన్నాను. ఉన్నవారికి ఏమున్నదని ప్రశ్నిస్తున్నాడు ఈ జ్ఞాని. ఏ భక్తుడైనా ఉన్నవారికి ఏమున్నది అనే ప్రశ్న రావాలి. వచ్చినప్పుడే ఆయన నిజమైన భక్తుడైతాడు, యోగి అవుతాడు. నీలో నేనున్నాను అనే భావన ఎవరికి దృఢంగా వచ్చిందో అప్పుడు తప్పకుండా ఆ పరమాత్ముడు నీలోనే ఉంటాడు. దానికి ఏం కావాలి? పుణ్యం కావాలి. పాపము వలన దుఃఖము, పుణ్యం వలన సుఖము అని పెద్దలు ప్రతిపాదన చేశారు. కాబట్టి ఎవరు పాపం చేస్తే వాళ్లకు దుఃఖం వస్తుంది, ఎవరు పుణ్యం చేస్తే వాళ్లకు సుఖము ఆనందం వస్తుంది. ఇది లోకంలో నియతి, ఎవరికైనా తప్పదు. జ్ఞానం పొందితే మోక్షం వస్తుంది. కాబట్టి జ్ఞానం పొందాలి అని జ్ఞానం గురించి ఇప్పటి వరకు శరీరం గురించి, శరీరంలో తత్వం గురించి, అందులో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాని యొక్క స్వరూపం సంక్షేపంగా చెప్పబడింది. ఆ తర్వాత అమానిత్వా మదంబిత్వా మహింసా క్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్య మనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం ఆసక్తిరణ విశ్వంగ పుత్రదారా గృహాదిషు నిత్యంత సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వా మరతిర్జన సంసది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏదజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యదా. అజ్ఞానం ఏంటి, జ్ఞానం ఏంటి? జ్ఞానము సాధన, జ్ఞేయము సాధ్యము. పరమాత్మయను లక్ష్యమును చేరుటకు వలసినటువంటి ఆధ్యాత్మిక సంపత్తి ఏదైతే ఉందో దాన్ని జ్ఞానం అంటారు. ఆ జ్ఞానమునందు ఆరితేరినచో జ్ఞేయ వస్తువైనటువంటి పరమాత్మను పొందుతారు. అద్దం నిర్మలంగా ఉంటేనే మన బొమ్మ బాగా కనిపిస్తుంది. వస్త్రాలకు రంగు అద్దాలంటే ఏం చేయాలండి? వస్త్రం యొక్క మురికినంతా తొలగించి శుద్ధంగా చేసి అప్పుడు మాత్రమే రంగులో అద్దితే ఆ వస్త్రానికి రంగు అద్దుతుంది. అలాగే మన మనిషిలో ఎప్పుడెప్పుడైతే దుష్ట సంకల్పాలు, తర్వాత విషయ వాసనలు, కోరికలు ఇవన్నీ ఉంటే ఆ మనస్సులో భగవంతుడు రాడు. కాబట్టి అవి రావాలి, జ్ఞానం రావాలి అంటే తప్పకుండా నిష్కామ కర్మలు, సత్కార్యాలు, దానము, ధర్మము, ధర్మ జీవితం గడపాలి అని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఆచార్యోపాసనం, గురువును పెట్టుకొని గురుసేవ తప్పక చేయాలని భగవంతుడు చెప్తున్నాడు. గురుసేవ లేకుండా ఎవరికి కూడా గుణం కుదరదు. ఏదైనా దైవానుగ్రహమును గురువనుగ్రహమును ఈ రెండు లేనిచో మోక్షమును సాధించుట దుర్లభము.
వారల అనుగ్రహము సాధకుని పురోభివృద్ధికి గొప్ప సహాయకారిగా ఉంటుంది. ఎవరినైనా సరే ఒక గురువును పెట్టుకోవాలి. ఆయన జ్ఞాని కానీ, భక్తుడు కానీ, పతివ్రత కానీ, రాజయోగి కానీ, ఎవరినో ఒకరిని గురువు దగ్గర ఉపదేశం తీసుకొని ఆ గురువుని సేవించాలి. అలాగే శౌచము అన్నారు. బాహ్యంలో అభ్యంతరంలో శుభ్రం కలిగి ఉండాలి, శుద్ధి కలిగి ఉండాలి. బాహ్యాభ్యంతర శుద్ధి అని ఎప్పుడైతే పాండురంగ స్మరణ చేస్తారో సబాహ్యాభ్యంతర శుచి అని, బాహ్యంలో అంతరంలో శుద్ధి ఎప్పుడు వస్తుంది? నీవు శివుణ్ణి స్మరించిన, శివుణ్ణి ధ్యానించిన, శివుడి గురించి భజన చేసిన, లేకపోతే అమ్మవారి భజన చెయ్యి, స్మరణ చెయ్యి, గురు స్మరణ చెయ్యి, కృష్ణుడిని అనుకో, ఎవరినైనా కానీ స్మరించి భజన చేసి ధ్యానం చేస్తే బాహ్య అభ్యంతరాలలో యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. ఆ పుండరీకాక్షుణ్ణి స్మరిస్తే బాహ్యంలో అంతరంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా నశించిపోయి శుద్ధమవుతుంది. కాబట్టి అలా చెయ్యాలి అని చెప్తున్నారు. మరి అలాంటి శౌచం ఉండాలి. స్థైర్యము, భగవన్ మార్గంలో చంచలత్వం పనికిరాదు. స్థిరమైన నిర్ణయాలు కలిగి వాటిని అనుసరించాలి. ప్రపంచ దృష్టి కలవారి వాక్యములు విని దైవమందు, ధర్మమందు, పరమార్థమందు విశ్వాసమును సడలించరాదు. ఏమండి ఎప్పుడో పళ్ళు ఊడిపోయినాక చేసుకోవచ్చులే, వెంట్రుకలు తెల్లగైనాక చేసుకోవచ్చులే, రోగం వచ్చినప్పుడు అనుకోవచ్చు, ఇంకా కాస్త ఇంకా చచ్చే ముందు అనుకోవచ్చు, ఇప్పుడంతా పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, ఇల్లంతా పోషించాలంటే అంతలోకే నువ్వు కాలం అయిపోవచ్చు. గ్యారెంటీ ఏముంది అంతవరకు ఉంటావని? కాబట్టి ఏం చెప్తున్నాడంటే, అలా మూర్ఖులైనటువంటి లౌకికులు, పరమ మూర్ఖులు, అవివేకులు, అజ్ఞానులైనటువంటి లౌకికుల మాటలు విని నీవు గురుసేవ చేయటం మరవద్దు, భగవంతుడిని సేవించటం మరవద్దు, దైవమందు, ధర్మమందు, పరమార్థ విషయములందు విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఫెయిత్ వర్క్స్ వండర్స్ అని. విశ్వాసము సమస్తాన్ని దాటిస్తుందట. ఆ విశ్వాసం లేకపోతే భక్తి కాదు. ఏమి జరిగినా ఏమి కాకున్నా, ఎవరు వచ్చినా ఎవరు అండగా లేకపోయినా నేను మాత్రం దీన్ని మోస్తానని మన స్వామి గీతా ప్రచారం చేసినాడు కదా. ఎంతమంది విమర్శించినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఇంట్లో బంధువుల్లో ఎవరు కాదన్నా కూడదన్నా గీతా ప్రచారాన్ని 40 ఏళ్ల బట్టి చేసి 40 ఏళ్లుగా కల్లూరులో భగవద్గీత ప్రచారం చేస్తున్నారు. ఈ కుటుంబం వాళ్ళ అన్నగారు చేసినారు, తర్వాత వీరు చేసినారు, వాళ్ళ తమ్ముడు గారు చేసినారు, ఇప్పుడుండే పిల్లలు కూడా చేసినారు, ఇప్పుడుండే మనవాళ్ళు కూడా, వాళ్ళు కూడా చిన్నప్పుడే భగవద్గీతను చెప్తా ఉన్నారు. ఎంత మంచి మంచి శ్లోకాలు, పాటలు పాడుతున్నారు చూడండి. వాళ్ళ వయసు ఎంత చిన్నది. మనము పిల్లలకు ఇవ్వాల్సింది సంస్కారాలు, భక్తియే కానీ సంపద కాదు. ఎందుకంటే ఆ సంపదను వాళ్ళు నిలబెట్టుకోవచ్చు, నిలబెట్టుకోలేకపోవచ్చు. అది వాళ్ళ చేతిలో లేదు, మన చేతిలో లేదు, ఎవరి చేతుల్లో లేదు. కాబట్టి రుణానుబంధ రూపంగా ఎవరైనా వస్తారు, ఎవరైనా పోతారు. కాబట్టి వాళ్ళ గురించి నువ్వు బాధపడద్దు. ఇంకా ఏం చెప్పారు అసలు భగవద్గీత కర్మయోగంలోనే? వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాః అన్యాని సంయాతి నవాని దేహి అని. మహాత్ములు, భక్తులైన వారు అయ్యా మురికి బట్టలను మనం ఏం చేస్తామండి, కొన్నాళ్ళు వేసుకుంటాము, అవి మురికి అవుతాయి. అప్పుడు ఏం చేస్తాము, చాకలికి వేస్తాము. వారు సౌడు పెట్టి సబ్బు వేసి బండకేసి కొడతారు, చినిగిపోతాయి. అప్పుడు ఎవరైనా బాధపడుతున్నారా? మళ్ళీ కొత్త బట్టలు ఉన్నాయి, కొత్త బట్టలు వేసుకుంటున్నారు. అట్లాగా ఈ శరీరము మరణించిన, వ్యాధి వచ్చిన ఎవరైతే కొత్త బట్టలు వస్తాయి. నీవు శాశ్వత స్వరూపుడైనటువంటి జీవుడవే గాని ఈ శరీరము నీవు కాదు అని అందరు చెప్తున్నారు.
మహాత్ములంతా చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి. అది ఆచరణకు రావాలంటే గురుసేవ చేసుకోమని చెప్పారు దేవుడు. దేవుని సేవ, గురుసేవ ఈ మార్గంలో ఎంతో సహాయకారులు అవుతాయి కాబట్టి అవన్నీ చేసుకోండి అని స్వామివారు చెప్తున్నారు. అంతేకాకుండా ఆత్మ నిగ్రహ, ఆత్మను నిగ్రహించుకోవటం కూడా చేసుకోవాలి. నిగ్రహము అని చెప్పకుండా వినిగ్రహము అని చెప్పారు విశేషంగా. అంటే పరిపూర్ణంగా నిగ్రహించాలని. బలవత్తరమైన మాయ ఎప్పుడైనా పడగొట్టవచ్చు. గమనించారా? మాయ ఎంతటి వాడినైనా పడగొట్టేస్తుంది. విశ్వామిత్రుడైతే ఆకులు తిని ఎన్ని సంవత్సరాలు ఘోరంగా తపస్సు చేసినాడు. ఏది గాలి నీరు కూడా వదిలిపెట్టి తపస్సు చేస్తే ఒక్కసారి ఆమె మేనక కనిపిస్తే ఆయనతో సంగమం చేసి కూతుర్ని కన్నాడు. కన్న తర్వాత వాళ్ళు ఏం చేసినారు? నేను స్వర్గానికి వెళ్ళిపోవాలని మేనకి వెళ్ళిపోయింది. ఈయన నాకు ఇదంతా ఎందుకు, నేను తపస్సుకు పోవాలని ఈయన తపస్సుకు పోయాడు. తపస్సుకు పోతే పక్షులు పెంచాయి ఆమెను, ఆ బిడ్డను పక్షులు పోషించాయి కాబట్టి కన్వ మహర్షి చూశాడు. ఆ ఏడుపు విని అడవిలో ఉంటే ఆయన మహర్షి భార్య పిల్లలు ఏమీ లేరు ఆయనకు. ఆయన ఆ అమ్మాయిని తీసుకొని పోయి పక్షుల చేత పెంచబడింది కాబట్టి శకుంతల అని పెట్టారు. ఎప్పుడు పుట్టింది, ఏ సమయంలో పుట్టింది, గడియలు ఉన్నాయా, గంటలు ఉన్నాయా, ఇవన్నీ వారికి తెలియదు. ఎవరికండి? ఆ యొక్క కన్వ మహర్షి గారికి. ఇప్పుడు చూడండి దౌర్భాగ్యం, అజ్ఞానం ఏంటంటే గడియ చూడాలి, గంట చూడాలి, అవి చూడాలి, ఇవి చూడాలని చాలా మంది అదొక మాయలో పడిపోతా ఉన్నారు. పూర్వకాలంలో ఎప్పుడు పుట్టావురా బాబు అని అంటే ఊరికే లెక్క కోసము, పంచాంగం కోసం, జాతక చక్రం కోసం, జాతకం కోసం, ఓహో ఒక 2 రోజుల కిందటండి ఇట్లా వర్షం వచ్చినప్పుడు పలానా సాయంత్రం పుట్టిందంటే ఓహో ఆ రోజు ఈ పంచాంగము, ఈ తిథి నక్షత్రం అని పేర్లు పెట్టారు. ఖచ్చితంగా తిథి నక్షత్రాల ప్రకారమే పేరు పెట్టుకోవాలి, లేకపోతే అందరూ బాధపడతారు, దుఃఖపడతారని ఎక్కడా లేదు. కాబట్టి అట్లా పేరు పెట్టుకుంటే మీరేమి ఎవరైనా బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కన్వ మహర్షి వారు అట్లా తిథి నక్షత్రం ఇవేమి చూడకుండానే ఆమెకు పేరేం పెట్టారు? పక్షులు పోషించాయి కాబట్టి శకుంతల అన్నారు. శకుంతలములు అనే పక్షుల చేత పోషయితీతి శకుంతల కాబట్టి శకుంతలాదేవి అని పెట్టారు. కాబట్టి జ్ఞానంతో ముందుకు సాగాలి అంటున్నారు. ఇంద్రియార్థేషు వైరాగ్యం, వైరాగ్యము చాలా అవసరము. శబ్దాది విషయములకై పరుగుడుచున్నటువంటి మనస్సు వల్ల ధ్యానంలో ఏకాగ్రత కలగదు. కాబట్టి దృశ్య భోగములందు మనస్సును అంతర్ముఖంగా మరలించుటకై సాధకుడు వైరాగ్యాన్ని తప్పక ఆశ్రయించాలి. వైరాగ్యం లేకపోతే శబ్ద స్పర్శ రూప రస గంధాదులపైన మనసు పోతుంది. అలా పోయినప్పుడు ధ్యానం కుదరదు, యోగం కుదరదు, ఏమి కూడా కుదరదు. అందుకని అటువంటి వైరాగ్యాన్ని కూడా పొందాలన్నారు. జన్మ మృత్యు దుఃఖ దోషాను దర్శనం. జన్మ మృత్యు రోగము వీటి గురించి కూడా దృష్టి పెట్టుకోవాలి. దృష్టి పెట్టుకొని అవి అందులో దుఃఖం ఉంది, దోషం ఉంది అని ఎవరు తెలుసుకుంటారో వారికి వైరాగ్యం వస్తుంది, లేకపోతే వైరాగ్యం రాదు. వారు పెద్దలు మహర్షులు చెప్పినటువంటిది జన్మలో దుఃఖము, వ్యాధిలో దుఃఖము, మరణంలో దుఃఖం. ఎవరికైనా మరి జన్మ మృత్యు జర వ్యాధి, జన్మ పుట్టడంలో ఎంత దుఃఖం అండి, ఎంతో దుఃఖం ఉంటుంది. తల్లిని అడగండి, డాక్టర్ని అడగండి, చెప్తారు ఎంత దుఃఖమో. ఎంత మాంసం బయటకు వస్తుందో, ఎన్ని దోసిళ్ల రక్తం వస్తుందో, ఆమె చస్తుందో బతుకుతుందో తెలియదు సంతానం పొందేటప్పుడు. మరి జన్మ ఎంత దుఃఖమైనదో చూడండి. అట్లాగే తర్వాత ఏమన్నారు? మృత్యువు కూడా, చావటం ఎంత దుఃఖభూయిష్టమో చెప్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే అది. మరి
ముసలితనము ఎంత దుఃఖమో, ఎవ్వరు పలకరు, చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, నడవటానికి ఇది ఉండదు, తిండి పెట్టేవాడు ఉండడు, నీళ్లు పోసేవాడు ఉండడు, రోగం వస్తే చూసేవాడు ఉండడు. ఇది ముసలితనం యొక్క దుఃఖము. కాబట్టి ఈ దుఃఖాలను పదే పదే తలుచుకుంటూ వైరాగ్యాన్ని పొంది సాధన చేస్తే మాత్రమే జ్ఞానం లభిస్తుందయ్యా అని చెప్తున్నారు. అసక్తిరన విశ్వంగా పుత్రధార గృహాదిషు, పుత్రుడి యందు, పుత్రికల యందు, గృహములందు, మేడల యందు, పొలాల యందు, బంగారమందు, సంపద యందు విపరీతంగా ఆసక్తి పెట్టుకోవద్దు. అవి ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి అన్నారు. కలిమి లేములు కళ్ళలు గావా, మాకు నీవే బలిమి దేవా అన్నారు. మీ అందరికీ, లోకంలో అందరికీ బలం ఎవరంటే భగవంతుడు, సద్గురువే తప్ప ఈ సంపదలు కావు. ఇవి ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కాబట్టి వాటిని పట్ల వ్యామోహం పెట్టుకోకుండా ఎవరైతే ఉంటారో, కుటుంబము, బంధువులు, ధనము మున్నగులవి ఉండుటలో తప్పు లేదు. కానీ వాని యందు తాదాత్మ్యము, సంసక్తి లేకుండా వలెను. సంసక్తి అంటే అటాచ్మెంట్. పడవలో నీళ్లుంటే పడవ మునిగిపోతుంది, అందులో ఉండే వాళ్ళంతా కూడా మరణాన్ని పొందుతారు. కాబట్టి సంసారం చేసుకో, సంసారం నీలో పెట్టుకోవద్దు. ఉండటానికి ఇల్లు కావాల్సిందే, బట్టలు కావాల్సిందే, తినటానికి తిండి కావాల్సిందే. మనం ఎవరి మోచేతి నీళ్లు తాగకూడదు. అన్నీ సరే, కానీ అవి అంతరంలో పెట్టుకుంటే నువ్వు మునిగిపోతావు. అది అంతరంలో పెట్టుకోవద్దు, అది అశాశ్వతమైనదని తెలుసుకో. నీవు వైరాగ్యంగా ఉండు అని ప్రత్యేకంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. నిత్యంచ సమచిత్తత్వం, ఇష్టమందు అయిష్టమందు సమత్వ బుద్ధి ఎప్పుడో కాదు, నిత్యము ఉండాలి అన్నారు. దైవము తప్ప ఇతర దృశ్య వస్తువులను గురించిన సంకల్పాలు మనస్సుకు రానియకుండాటే అనన్య యోగము. భక్తి యోగం కానీ, ధ్యాన యోగం కానీ, ఏ యోగం కానీ కూడా అనన్యమైనటువంటి యోగంతో చేరినప్పుడు మాత్రమే శక్తివంతం అవుతుంది. అప్పుడు మాత్రమే మనకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత ఈ లోకంలో ఏది నిన్ను బాధించలేదు, ఎవరు నీకు ఇది కాలేరు. వాళ్ళు నిరామయంగా ఉంటారు. ఏమి జరిగినా, ఏమి పోయినా, ఏమి ఉన్నా నిత్య సంతుష్టంగా ఉంటారు. కాబట్టి అటువంటిదంతా పొందుతూ భక్తిరవి వ్యభిచారిణి అన్నారు. చంచలంగా ఉండరాదు, అచంచలమైన భక్తిని ఆశ్రయించాలి. ప్రారంభ స్థితిలో నిశ్చల భక్తి రాదు కాబట్టి నిరంతరము దైవంపైనే మనసు పెట్టుకుంటే, ప్రయత్నం చేస్తే అచంచలమైనటువంటి భక్తి వస్తుంది. దాన్ని ఇది చెయ్యండి అన్నారు. మరి ఈ అచంచలమైన భక్తి ఎట్లా వస్తుందయ్యా అంటే వివిక్త దేశ సేవిత్వం అన్నారు. వివిక్త దేశ సేవిత్వం అంటే అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశానికి వెళ్ళి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి సాధన చేసుకోవాలి అని చెప్పారు. అందుకే పూర్వకాలము అడవుల్లో, కొండల్లో దేవుడు ఉంటాడు కాబట్టి అక్కడికి పోయి ఒక 3 రోజులో 4 రోజుల్లో ఉండి ఏకాంతంగా ఉండి బ్రహ్మచర్యం పాటిస్తూ సాధనలు చేసేవారు. పూర్వం ఎక్కడికన్నా యాత్రకు పోవాలంటే పూర్వంలో ఊర్లోకి పోయి అడుక్కునేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని యాత్రకు ఖర్చు పెట్టుకునేవాళ్ళు. పోయేటప్పుడు కూడా డబ్బులు ఉంటే వాళ్ళు అన్నదానం పెట్టేవాళ్ళు, అన్న సంతర్పణ. మళ్ళీ యాత్రకు పోయి వచ్చిన తర్వాత ఊర్లో వాళ్ళని పిలిచి అన్న సంతర్పణ పెట్టేవాళ్ళు. ఇవన్నీ ఈనాడు కనుమరుగైపోయాయి కాబట్టి మనిషి దుఃఖపడుతున్నాడు. బాధలకన్నిటికీ కారణం ఇదే అయినాయి. ఎవరు కూడా ఏ పుణ్యక్షేత్రానికి పోయినా పోయేటప్పుడు ఎవరికైనా భోజనం పెట్టిపోయేవాళ్ళు, పోయి వచ్చిన తర్వాత కూడా భోజనం పెట్టేవాళ్ళు. అలా పెట్టాలి, అప్పుడే శాంతి కలుగుతుంది. నీ చక్కగా నీ పుణ్యక్షేత్రం బాగా విజయవంతంగా జరుగుతుంది. లేకపోతే దారిలో ఎన్ని ఆటంకాలో. పూర్వకాలంలో నడుచుకుంటూ పోవాలి, పులులు చంపుతాయో తెలియదు, అడవులు వచ్చేవి, నదులు వచ్చేవి, ఆహారం తినడానికి ఉండేది కాదు, స్నానానికి అన్నిటికీ ఎన్నో ఇబ్బందులు, కష్ట నిష్ఠూరాలు అన్నీ పడి ఏడుకొండల వాడిని దర్శించుకునేవాళ్ళు. 7 కొండలు ఎక్కి మళ్ళా అక్కడి నుంచి రావటం కూడా నడిచి ఎంత వ్యయ ప్రయాస.
ఈరోజు కారులోనో విమానంలోనో పోతే మనకి చాలా తేలికగా అయిపోయింది. అదొక టూరిస్ట్ కేంద్రం అయిపోయింది. విహారయాత్ర అయిందే కానీ ఆధ్యాత్మిక యాత్ర కావటంలా. యాత్రను ఆధ్యాత్మిక యాత్ర చేసుకుంటే మనసు బాగా నిలబడుతుంది. ఇట్లా ఉండాలి అని చెప్తున్నారు. ఏకాంత స్థలమును వారి గృహమునందు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. పూజా గదిలో చేసుకోండి, లేకపోతే అట్లా డాబా ఉంటే పైన కూర్చొని ధ్యానము జపము చేసుకోండి. అలా ఇవేవి కాకుంటే ఏదన్నా దేవాలయానికి పోండి, ప్రశాంతంగా కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణమో, లలిత సహస్రనామము, లేకపోతే అష్టోత్తరము, హరే రామ హరే కృష్ణను, ఏమి చదువు రాకుంటే ఓం నమ శివాయ అని చెప్పుకోండి, ఎవరు వద్దంటారు. లేకపోతే ఓం నమో నారాయణ అని చెప్పుకోండి, హరే రామ హరే కృష్ణ అనుకోండి. రోజుకొక గంట సేపన్నా మీ ఆత్మ వికాసం కోసం, భగవంతుని పొందటం కోసం ప్రతి వాళ్ళు ప్రయత్నం చేయాలి. అట్లా చేస్తేనే అరతిర్జన సంసది, దుర్జన సాంగత్యాన్ని వదిలి సత్సాంగత్యము, సత్పురుషుల సహవాసాన్ని ఆశ్రయించి సద్బోధలను విని ఆ బోధలను హృదయంలో చేసుకొని ముందుకు పోయిన వాళ్ళు మాత్రమే ముందుకెళ్తారు. దుస్సంగము ఉండకూడదు. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, ఆధ్యాత్మమైనటువంటి ఈ జ్ఞానము నిత్యమైనదని విశ్వాసంతో ముందుకు సాగాలి. అట్లాంటి జ్ఞానాన్ని ఎవరైతే జార విడుస్తారో అజ్ఞానం అనే తిమిరంలో పడిపోయి దుఃఖాలు పొందుతారు. ఆ తర్వాత తత్వజ్ఞానార్థ దర్శనం అన్నారు. తత్వజ్ఞానమును మాటలచే చెప్పుట సులభము, ప్రత్యక్షంగా దాన్ని దర్శించి అనుభూతం చేసుకోవాలి. అజ్ఞానం యదతోన్యదా, ఇప్పుడు చెప్పిన గుణాలకు విరుద్ధమైన గుణాలన్నీ కూడా అజ్ఞానమే ఉన్నాయి. కాబట్టి జ్ఞాన గుణములంతా కలిపి 19-20 గుణాలు చెప్పారు. అజ్ఞానం అంటే ఈ యొక్క గుణాలకు వ్యతిరేకంగా ఉన్నదంతా అజ్ఞానమే. కాబట్టి అటువంటి అజ్ఞానం నుంచి ప్రతి వాళ్ళు కూడా బయటపడి మరి ఆనందాన్ని, సంతోషాన్ని, నిత్యమైనటువంటి జీవనము పొందాలని అనేక మంగళాశాసనలు చేస్తూ అవన్నీ మీకు అనుగ్రహించాలని భగవంతుణ్ణి, సద్గురుని కోరుకుంటూ మరియు